ప్రైజ్లా నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరి మీ అందరికీ వందనాలు. మరి ప్రతిరోజు మేము యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు ఆదరిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించును గాక. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి ఒక 4 వచనాల వరకు మనము చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. ఆమెన్. మరి 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఈ యొక్క పారాగ్రాఫ్ అంతా మనము చదువుకోవడాన్ని బట్టి మనం గమనిస్తే, మరి దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉంది అనేది మనము స్పష్టంగా గ్రహించవచ్చు. దేవుడు ఎంత ప్రేమతో మనం అడిగిన వాటికి మరి ఆన్సర్ చేసే దేవుడే ఉన్నాడు అనేది మనం ఈ యొక్క వచనాలన్నింటిలో గమనించవచ్చు. మనం ఒకవేళ చెడ్డవాటిని మనం చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని చూస్తాం. మనం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలు మనల్ని ఏది అడిగినా కూడా వాళ్ళకి శ్రేష్టమైనవి మనము సమకూరుస్తాం. అయితే మరి దేవుడిస్తున్న వాక్యం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి? మరి మనం ఏం అడుగుతున్నాం దేవుని వద్ద? మనకు ఉద్యోగం కావాలి ప్రభువా ఇవ్వండి అని అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నదానికన్నా శ్రేష్టమైన ఉద్యోగం, అంటే మనం అడిగిన దానికన్నా శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం 10,000 శాలరీతో ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు 20,000 శాలరీ ఇచ్చే దేవుడే ఉన్నాడు. అలాగే మనము ఇంకా మనకు పిల్లలు లేరు ప్రభువా, నాకు పిల్లలు కావాలి అని దేవుని వద్ద అడిగినప్పుడు మరి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే నాకు మంచి భాగస్వామిని ఇవ్వండి, నాకు వివాహం కాలేదు ప్రభువా, నాకు వివాహం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అన్నప్పుడు దేవుడు మంచి భాగస్వామిని ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే నా వ్యాపారము మరి వృద్ధిలోకి తేండి, ఈ వ్యాపారము నాకు నష్టాలు తెచ్చిపెడుతుంది అన్నప్పుడు దేవుడు మంచి వ్యాపారాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మరి అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా అని చెప్పి మరి మనం ఇష్టానుసారమైనవి అడుగుతుంటాం. చాలామందిని మనం గమనిస్తే మరి యవనస్తులు ఈ విషయంలో చాలా తప్పిపోతూ ఉంటారు. ఒక అమ్మాయినో లేదా ఒక అబ్బాయినో నేను ప్రేమించాను, ఈ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి ప్రభా అని చెప్పి మరి చాలామంది యవనస్తులు దేవుని శోధించడం మనము చూస్తూ ఉంటాం. అయితే మరి దేవుడు వాళ్ళకు ఇవ్వాలా ఇవ్వకూడదా అని అంటే, అది వాళ్ళు మంచివారైతే, ఆ యొక్క అమ్మాయికి లేదా అబ్బాయికి పర్ఫెక్ట్ అయితే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి అనుగ్రహిస్తారు. కానీ మరి యవనస్తులు మరి చాలాసార్లు తప్పిపోతూ ఉంటారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాన్ని గమనించకుండా, కుటుంబ సభ్యులు ఏమంటారని ఆలోచించకుండా, మరి వాళ్ళకు చెప్పకుండానే ఓన్ డెసిషన్స్ తీసుకొని మరి పాస్టర్ల దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకోవడం, లేదంటే దేవుని యొద్ద ప్రార్థించి మరి అది నాకు ఇవ్వండి లేకపోతే నేను దేవుని శోధిస్తూ ఉంటారనమాట చాలామంది. ఎలా అనంటే, నువ్వు ఈ అమ్మాయిని ఇవ్వకపోతే నేను నిన్ను నమ్మను, నేను నీ యొద్దకు రాను, ఇలాంటి పేచీలన్నీ పెడుతూ చివరికి ఆ దేవుడు ఆ యొక్క అమ్మాయిని లేదా అబ్బాయిని ఇవ్వకపోవడాన్ని బట్టి మరి త్రాగుబోతులుగా అవ్వడము, దేవుని మీద మరి విరక్తి కలిగి చర్చికి రాకుండా వెళ్ళడం ఎంతోమంది మనము గమనిస్తూ ఉంటాం. అయితే మరి వివాహితులైన వాళ్ళు కూడా, వివాహం జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఈ విషయంలో తప్పిపోతుంటారు. వాళ్ళ భాగస్వామి మరి మంచివాడా చెడ్డవాడా అని మనం గమనిస్తే, ఒకవేళ చాలా కుటుంబాలలో గొడవలు అనేది సహజం. మరి ఆ కుటుంబాలలో గొడవలు వచ్చినప్పుడు భార్య లేదా భర్త దేవునికి విరోధమైన ప్రార్థన చేస్తుంటారనమాట. ఎలా అంటే, ప్రభువా నా భర్త నన్ను వేధిస్తున్నాడు, లేదా నా భార్య నన్ను వేధిస్తుంది, వీళ్ళ నుండి నన్ను విడిపించండి, లేదంటే వాళ్ళ వేరే అమ్మాయిని నాకు మంచి వివాహాన్ని జరిపించండి ఈ అమ్మాయితో, నేను అప్పటి నుండి నేను నమ్ముతాను, అప్పటి నుండి నేను బాప్తిజం తీసుకుంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరి మరి దేవుణ్ణి శోధిస్తూ ఉంటారనమాట. చివరికి దేవుడు ఆ యొక్క కోరిక తీర్చకపోయేసరికి దేవుని పైన కోపం పెంచుకుంటూ ఉంటారు. మరి మా యొక్క చర్చికి ఒకసారి ఒక అబ్బాయి మరి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఒక అబ్బాయి అంటే చాలామంది వస్తుంటారు, ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు. కానీ మరి దేవుని విషయంలో మరి శోధించడానికి అన్నట్లుగా మరి అబ్బాయి ఈ అమ్మాయి నుండి నాకు విడాకులు కావాలి,
నేను అప్పుడే దేవుణ్ణి కరెక్ట్గా నమ్మగలుగుతాను. ఈ అమ్మాయి నా జీవితంలో నాకు టార్చర్ చేస్తుంది, నాకు అడిగినది ఇవ్వట్లేదు, ఆ అమ్మాయి అందంగా లేదని ఒక డబ్బుల కోసము అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి ఒక 1 ఇయర్ తిరగకుండానే నేను ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తా, నాకు వద్దు అని చెప్పి అనడం జరిగిందనమాట. ఇలాంటివి ఒక రూపం లేని కోరికలన్నీ అడిగి దేవుణ్ణి విసిగిస్తున్న వాళ్ళు చాలామందిని మనము గమనిస్తూ ఉంటాం. అయితే మరి ఏం అడగాలి దేవుణ్ణి? హన్న మరి తన జీవితంలో తనకి పిల్లలు లేరు, తన భర్త ఎంతో బాగా చూసుకుంటున్నాడు, కానీ సమాజంలో మరి అలాగే తన యొక్క తోటిదైన తన సహోదరి కూడా మరి తనను ఎగతాళి చేయడం, ఇవన్నిటిని చూసి నాకు ఎలాగైనా బాబు కావాలి అని చెప్పి దేవుని ఎదుట ప్రార్థన చేసి పిల్లలు లేరు కాబట్టి దేవుని సంతానం అడిగింది. మరి ఆ సంతానంని కూడా దేవుని కొరకు అన్న పెంచిందనమాట. మరి తన యొక్క కోరికలో న్యాయం ఉంది కాబట్టి దేవుడు ఆమెకి ఆ యొక్క సంతానాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మరి మనకు ఏదైతే పొందుకోలేకపోతున్నామో, ఏదైతే మన ద్వారా జరగట్లేదో, ఏదైతే మనకు అది భవిష్యత్తుకి మంచిదై ఉన్నదో, ఏదైతే మన జీవితంలో అది మనకు ఆశీర్వాదాన్ని తెస్తుందో దేవుడు ఖచ్చితంగా వాటిని మనం ఊహించిన దానికంటే గొప్ప మేలుగా చేసి దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. అయితే దేవుడిని అడగమన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు అడిగి మరి చాలామంది కొంతమంది అయితే ఆ యొక్క స్థలాల విషయంలో మరి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా అవసరతలు తీర్చే దేవుడు అన్నాడు, ఆడంబరాలను కాదు. ఉన్నప్పటికీ కూడా మరి పొరుగు వానిది ఏదైనా నువ్వు ఆశించొద్దు అన్నప్పుడు మరి వాళ్ళ స్థలాలను లేదంటే వాళ్ళ యొక్క ఇంకా దేన్నో ఆశించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విషయంలో దేవుని యొద్ద ప్రార్థించండి అని మరి మాకు కూడా అనేక ప్రేయర్ రిక్వెస్ట్లు మరి ఇస్తుంటారు. అయితే మరి వెదకుడే మీకు దొరుకును. రెండో అంశాన్ని మనం గమనిస్తే వెదకుడే మీకు దొరుకును. ఏం వెదకాలి? మనము దేవుడు ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తే కనుక దేవుని మనము పొందుకునేంత వరకు వేచి చూస్తూ అడగాలి. మరి అబ్రహాము కూడా తన జీవితంలో మరి సంతానం కొరకు అడిగినప్పుడు ఆయన మరి తన యొక్క గర్భం మొత్తము మరి పొందుకునే స్థితిలో లేదు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినారు. తన భార్య అయిన శారా కూడా మరి ముసలామే. అయితే వాళ్ళిద్దరూ కూడా గర్భము పిల్లల్ని కనే స్టేజ్లో లేకపోయినప్పటికీ ఆశతో దేవుని యొద్ద కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మరి అబ్రహాముకు గర్భం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఇస్సాకుని మరి ఊహించినంతకంటే సౌందర్యవంతుడు, జ్ఞానవంతుడైన ఇస్సాకుని దేవుడు ఆ యొక్క వృద్ధాప్యంలో వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అయితే మనం కూడా ఏదైనా వాగ్దానం మన జీవితంలో మనకు నెరవేర్పు జరగాలంటే మనము ఖచ్చితంగా దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకొని అడగాలన్నమాట. అయితే వెదుకుడే మీకు దొరుకును అనగా అదే మరి మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన ఇచ్చేంత వరకు ఆయన వైపు దీనంగా మనం చూస్తూ ఆయన వైపు చేతులు ఎత్తుతూ ప్రతిరోజు ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకొని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం ఎగ్జామ్స్ విషయంలో మనం చదువుతున్న సమయంలో మనము అనుకుంటూ ఉంటాం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ వస్తుంది, తర్వాత నేను ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ రాస్తాను, తర్వాత పాస్ అవుతాను, మరి డిగ్రీకి లేదా ఆ తర్వాత పై కోర్సులకి నేను వెళ్తాను అని ఇలా నిరీక్షణ కలిగి ఏ విధంగా అయితే మన జీవితంలో మనము ఆలోచిస్తూ ఉంటామో దేవుని వాగ్దానాలు పొందుకునేంత వరకు కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నా జీవితంలో దీని తర్వాత ఇది కొన్నిసార్లు శ్రమలు వస్తుంటుంటాయి. ఆ వాగ్దానం పొందుకోనియకుండా మరి దుష్టుడు ఎంతగానో మనల్ని ప్రక్కదొరవ పట్టించాలని చూస్తుంటాడు. అయినప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోకుండా దేవునిపై మనం ఆధారపడి మనము సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆలస్యమైనా కూడా అద్భుతాన్ని చేసే దేవుడు అయినాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. మరి అలాగే చివరిగా మనం తట్టుడు తీయబడును. మరి మనము బంధువుల వద్దకు లేదా స్నేహితుల వద్దకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు డోరు లాక్ అనేది ఉండదు. బయట నుండి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క డోర్కి లాక్ ఉండకపోవడాన్ని మనం గమనించి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఖచ్చితంగా బయటకు వస్తారని మనం ఆశతో ఆ యొక్క డోర్ని తడుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు టీవీ చూస్తున్నారో లేదా నిద్రపోతున్నారో లేకపోతే ఏదైనా బిజీగా ఉన్నారేమో అని చెప్పి మనము డోర్ని కొట్టడం జరుగుతుంది. మరి కాసేపు వాళ్ళు వచ్చేంత వరకు మనం వేచి చూడడం, సహనంతో కనిపెట్టుకోవడం, ప్రేమతో వాళ్ళ కొరకు ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే దేవుడు కూడా మన యొక్క సమస్యల విషయంలో మనము తడుతూ ఉండాలి. మనకి ప్రవ్వా ఈ యొక్క సమస్య నాకు వచ్చింది నా జీవితంలో, మీరే తీర్చాలి ప్రవ్వా అని చెప్పి మరి దేవుని తట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యలో నుండి మనల్ని విడిపిస్తాడు. మరి శిష్యులు కూడా
మరి ఆ యొక్క దోణిలో యేసుప్రభుతో కూడా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ అలజడి రేగింది, తుఫానులు మొదలై ఉన్నాయి ఆ యొక్క సముద్ర తీరంలో. మరి అప్పుడు వాళ్ళు దేవుణ్ణి తట్టి లేపినప్పుడు ఆయన లేచి ఆ యొక్క సముద్రం అంతటిని కూడా నిమ్మలపరచడం అనేది జరుగుతుందనమాట. ఆ యొక్క దోణమరంన దేవుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భయక్రాంతులకి గురై మరి దేవుని సహాయం కోరినప్పుడు ఆ యొక్క సహాయం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మరి మనం కూడా దేవుని కలిగి ఉండి అనేక సార్లు మన జీవితంలో భయక్రాంతులకు గురవుతుంటాం. మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క సమస్యల నుండి మనము ఈ పోరాటంలో నుండి బయటకు వస్తామా లేదా అని చెప్పి ఎన్నోసార్లు మనము కృంగిపోతూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క సమస్య ఇంకా తీరదేమో, ఈ యొక్క వేదన నా జీవితంలో నుండి పోదేమో, ఎన్నో కఠినమైన శ్రమల గుండా నేను నడుస్తున్నాను, ఇంకా కారు చీకట్లే నా జీవితంలో కనిపిస్తున్నాయి, ఇంకా నాకేది దారి అనేది లేదు అని మనం అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించి మనల్ని మరి ఉన్నతంగా పైకెత్తే దేవుడే అన్నాడు. మరి మేము గత కొన్ని రోజుల క్రితము ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నప్పుడు మరి ఒక హాస్పిటల్లో మరి మేము ఉన్నప్పుడు అనుకోకుండా మరి మేము డాక్టర్ కోసం వేచి చూస్తున్న సమయంలో సడన్గా మరి ఒక వ్యక్తి ఎమర్జెన్సీ కేసు అనేసి వచ్చిందనమాట. వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంతో డాక్టర్స్ అందరూ పరుగున వెళ్ళి ఉన్నారు. అక్కడ మిగతా పేషెంట్లు అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ యొక్క పేషెంట్ని పట్టుకున్నారు. మరి అతను అంతకుముందే కరెంట్ షాక్కి గురవ్వడము, మరి శ్వాస ఆడకపోవడంతో మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని తోడుకొని అంటే తొందరగా తీసుకొని వచ్చి ఉన్నారు ఎమర్జెన్సీ కేసు అని. మరి ఇక్కడ ఉన్న పేషెంట్లను కూడా ఆ యొక్క డాక్టర్స్ అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళి మరి చూసినప్పటికీ అతన్ని ప్రాణము పోయింది. అయితే వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు అతను లేపడం కోసం. ఆయన లోపల మరి ఏ యొక్క చలనము లేదు, ఏ మీటర్స్ పెట్టిన బీపీ మిషన్ అలాంటివి అన్నీ పెట్టి చూస్తున్నప్పటికీ కూడా అవేవి కూడా మరి అవి కనపడట్లేదు, రీడింగ్స్ అనేది కూడా సరి అయిన విధంగా కనపడట్లేదు అనమాట. అయితే డాక్టర్స్ చేయగలిగింది చేసి ఉన్నారు, కానీ మరి వాళ్ళు ఏది కూడా తన ప్రాణాన్ని నిలబెట్టలేకపోయినారు. మరి మన జీవితంలో కూడా ఆశ కలిగి మనము మనుషుల వైపు ఎన్నోసార్లు వీళ్ళు సహాయం చేస్తారేమో అని మన పరిస్థితులలో ఇతరులను తడుతూ ఉంటాం. వీళ్ళ వద్దకు వెళ్తే పని అవుతుందేమో, మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సపోర్టివ్గా ఉంటారేమో అని మనుషులపైన మనం ఆధారపడుతూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనుషులు చేయగలిగినంత వరకే చేస్తారు. కానీ దేవుడు తుఫాను లాంటి సమస్యలను కూడా గద్దించే దేవుడు, వాటిని మన కొరకు నిమ్మలపరిచి మనకు నెమ్మదినిచ్చే దేవుడు అనమాట. అయితే మరి మన జీవితంలో కూడా తుఫాన్లు రేగుతున్నప్పుడు ఇంకా మనం ఆశ విడిచిపెట్టకుండా దేవుని తట్టి ప్రవ్వా నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు సమస్తము మన గురించి తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అని అంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి సమస్త విషయంలో దేవుని యొద్దనే మనకి ఆ యొక్క విడుదల అనేది ఉంది. కాబట్టి దేవుని యొద్దకు మాత్రమే మనం వెళ్ళి ప్రవ్వా నాకు ఈ యొక్క సమస్య నుండి నన్ను విడిపించండి, నాకు ఈ యొక్క ప్రాబ్లంలో నుండి నన్ను బయటికి తీయండి, నేను ఇంత సుడిగుండంలో నేను చిక్కుకొని ఉన్నాను, నాకు ప్రాణాపాయ స్థితిలో నేను ఉన్నాను, జీవితం పైన ఆశ లేని స్థితిలో నేను ఉన్నాను, ఇవన్నిటికీ కారణము నా యొక్క తెలిసి తెలియక నేను చేసిన తప్పులే కారణమేమో నాకైతే తెలియదు, మరి సాతాను నా జీవితంలో తెచ్చిన ఆ యొక్క శోధనలేమో నాకైతే తెలియదు, ప్రవ్వా మీరు నాకు కావాల్సినది మీరు నాకు అనుగ్రహించండి అని దేవుని తట్టినప్పుడు మరి దేవుడు విడుదలిచ్చి మనల్ని ఏదైతే మనకు కావాలో అది ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం నిరీక్షణ ప్రభునందు ఉంచి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ యొక్క 3 అంశాలలో ఎలా వెదకాలి, ఏం అడగాలి, దేని కొరకు మనం దేవుని తట్టాలి, మరి ఎలాంటి పరిస్థితులలో మనం దేవుని ఆశ్రయించాలి అనేది మనము గ్రహించి దేవుని యొద్దకు వెళ్ళి మన యొక్క కోరిక దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. దేవుని శోధించేదిగా ఉండకుండా దేవుని సంతోషపరిచేదిగా ఉన్నప్పుడు మరి దేవుడు మనం ఊహించిన దానికంటే ఇంకా అద్భుతమైనదే దేవుడు ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన యొద్దకు వెళ్ళి మరి అడుగుదాం.
ప్రార్థిద్దాం. ఒకవేళ ఈ యొక్క వాక్యం ద్వారా మీలో ఎవరైనా ఆదరణ పొందుకున్నట్లయితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులను కూడా మీరు బలపరచండి. ఒకవేళ మాతో పాటు మీరు ప్రార్థించాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మేము పెట్టే అడ్రస్కి రండి. అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనను వెతుకుదాం. మరి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వర్షిప్ జరుగుతుంది మార్నింగ్ అవర్స్లో 10 to 1 o'clock. మీరు మరి రావచ్చు. మీకు ఏదైనా డౌట్ వస్తే మరి ఫోన్ చేయండి. మా గురించి కూడా మీరు ప్రార్థనలో ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఇయ్యబడిన యొక్క సమయంను బట్టి నీకు వందనాలు. మరి అడుగుడి మీకు ఇయ్యబడును, వేదకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మరి మేము ఏది అడుగుతున్నామో అది మన నాయన మేము జ్ఞానం కలిగి అడిగే కృపను దయచేయండి. శోధించే ప్రార్థన, శోధించే అడగడం కానీ మా జీవితంలో ఉండకుండా మంచి వాటిని అడిగి నీ యొక్క కృపలో, నీ దయలో మేమందరం వర్ధిల్లులాగున మీరు సహాయం చేయండి ప్రభా. మరి మా ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరైనా కూడా తండ్రి సమస్యల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నట్లయితే వాళ్ళని తట్టండి, మీరు లేపండి. మీరు నాయన వారికి స్వస్థతను అనుగ్రహించండి, కృపనివ్వండి. అయ్యా, ఏ అవసరత కలిగి ఉన్నా కూడా అవసరతల నుండి ప్రభా మీరే నాయన బయటికి తీయమని ప్రార్థిస్తున్నాను, అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఈ యొక్క విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీకి ప్రభా వాళ్ళు సహకారంగా ఉండులాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ సువార్త అనేకులకు ప్రభా మరి వాళ్ళు షేర్ చేస్తుండగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మీరు దీవించి ఉన్నతంగా మీరు ఇంకా మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థిస్తూ మీ సేవకై మమ్మల్ని కూడా మన నాయన మీరు ఇంకా మమ్మల్ని మోటివేట్ చేయమని ప్రార్థిస్తూ అనేకులు ప్రభా నాయన ఈ యొక్క వాక్యం వినంగానే బలపరచబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఆర్థికంగా దీవించండి, వాళ్ళ అవసరతలను తీర్చండి ప్రభా. వాళ్ళ సమస్యల నుండి ప్రభా వాళ్ళకు సమస్య విషయంలో కూడా ప్రభా బయటికి తీసి విడిపించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసే నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క కృప మీకు అందరికీ కూడా తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్.